ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి కేజీబీవీలో విద్యార్థులకు వండి పెట్టాల్సినటువంటి బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ అడ్డంగా బుక్ అయినటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. పెంట్లవెల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి కేజీబీవీకి సంబంధించినటువంటి బియ్యాన్ని వ్యర్థ పదార్థాలు తీసుకెళ్తున్నటువంటి ఆటో వ్యక్తితోని ఒప్పందం కుదుర్చుకొని అక్కడి నుంచి కొన్ని 8 బ్యాగుల వరకు అక్రమంగా తరలిస్తుంటే అటువైపుగా రైతు వేదిక వద్దకు వ్యక్తిగత పనుల మీద వస్తున్నటువంటి ఇద్దరు మహిళలు పట్టుకొని ఆటోను ఆపి ఏంటి ఇవి అని చెప్పేసి చూడగా అందులో బియ్యం ఉండేసరికి ఎక్కడివి బియ్యం ఎక్కడికి తీసుకెళ్తున్నారని చెప్పేసి ఆటో డ్రైవర్ని అడగగా అతను కేజీబీకి సంబంధించినటువంటి ఎస్ఓ ఆదేశాల మేరకే తీసుకెళ్తున్నానని చెప్పేసి ఆటో డ్రైవర్ అక్కడి నుంచి ఆటోను తీసుకొని పరారైనటువంటి పరిస్థితి. ఆలోపే ఆ ఇద్దరు మహిళలు ఫొటోస్ తీసి స్థానికులకు విషయాన్ని తెలుపడంతో పాటు కొన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా ఆ ఫోటోలు వైరల్ కావడంతో విషయమంతా బయటికి పొక్కింది. కేజీబీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ను అడగగా అవి ముక్కిన బియ్యం అని చెప్పేసి దాటవేసే సమాధానం చెప్పింది. అయితే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేటువంటి బియ్యాన్ని ఇట్లా పక్కదారి పట్టించి సొమ్ము చేసుకోవడం పట్ల పలువురు కేజీబీలో ఉండేటువంటి ప్రిన్సిపల్ పై మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీనిపైన అధికారులు ఎట్లా స్పందిస్తారు, ఇంత అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో వెయిట్ చేసి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఒక పక్క గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అవుతున్నటువంటి క్రమంలో నాగర్ కర్నూలు జిల్లాలో మరి ఏమాత్రం కూడా భయము జనుకు లేకుండా ఇలాంటి మళ్ళీ అవినీతి అక్రమాలకు పాల్పడడం ఏంటని చెప్పేసి కూడా పలువురు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.